హాయ్ గైస్, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి కానీ మసిల్ అనేది సేవ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. మీరు మజిల్ని సేవ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అవ్వాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తా. ఇవి కనుక మీరు ఫాలో అయితే 100% ఈ స్ట్రాటజీస్ మీకు వర్కౌట్ అవుతుంది. సో స్ట్రాటజీ నెంబర్ 1 ఏంటి అంటే హై ప్రోటీన్ ఇంటేక్. ఇక్కడ హై ప్రోటీన్ ఇంటేక్ అంటే మీరు దాన్ని మిస్కమ్యూనికేట్ చేసుకోవద్దు. హై ప్రోటీన్ ఇంటేక్ అంటే ఓన్లీ చికెన్ తినాలి, లేదా ఓన్లీ పన్నీర్ తినాలి, లేదా అసలు ప్రోటీనే తినాలని మాత్రం అనుకోవద్దు. ప్రతి మీల్లో ప్రోటీన్ కనుక మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల డ్యూరింగ్ ఫ్యాట్ లాస్ జర్నీ, ఫ్యాట్ లాస్ ఫేజ్లో ఎప్పుడైతే మీరు చేస్తున్నారో సో దీనివల్ల మసిల్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. సో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయండి. సో 1 to 2 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటూ మీ బాడీ వెయిట్ ఇన్ కేజెస్లో మెజర్ చేసుకొని మీరు ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీ మసిల్ సేవ్ అవుతూ, మసిల్ అనేది ప్రిజర్వ్ అవుతుంది ఇన్ ఫ్యాట్ లాస్ జర్నీలో. సో కాబట్టి మీరు మజిల్ని సస్టైన్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ప్రోటీన్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అయిపోవాలని చెప్పి మార్నింగ్ ఓన్లీ మీల్ ఒక ఫ్రూట్స్ తీసుకుంటారు చాలామంది, లేదంటే ఓట్స్ తీసుకుంటారు. నైట్ అసలు ఏం లేదు, బటర్ మిల్క్ కర్డ్ తింటూ ఉంటారు. ఇలా చేయొద్దు. ప్రతి మీల్లో ప్రోటీన్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోండి. ప్రోటీన్ సోర్సెస్ అనేది చాలా ఈజీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రతి ఒక్కరికి దొరికేది వే ప్రోటీన్ అవ్వచ్చు, లేకపోతే చికెన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, లేదా ఎగ్స్ అవ్వచ్చు, లేదా లెగిన్స్ అవ్వచ్చు, లేదా పన్నీర్, టోఫు, సో బీన్స్, ఇలాంటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ నెంబర్ 2, చాలామంది ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయగానే ఇక్కడ చూడని చెప్పి ఆ రోజు నుంచి ఓవరాల్గా క్యాలరీస్ మొత్తం కట్ చేసి పారేస్తారు. ఏమనంటే నేను సస్టైన్ చేయగలను, నేను ఈజీగా 14 hours 16 hours ఫాస్టింగ్ ఉంటా, రోజుకొక మీల్ తింటా, నాకు అసలు రైస్ తినపోయినా నాకు చల్తా నడుస్తుంది, నేను ఫ్రూట్స్ తిని బతికేస్తా, నేను జ్యూసులు దాకా బతికేస్తా, లేదంటే కనుక నేను వెజిటబుల్స్ తిని బతికేస్తా, ఇలా చెప్తూ ఉంటారు. దీనివల్ల మీకు 100% మసిల్ లాసే అవుతుంది. ఎప్పుడు కూడా క్రాస్ డైట్స్ చేయొద్దు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్లోనే వెయిట్ లాస్ అనేది, ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. దీనివల్ల మసిల్ సస్టైన్ అవుతుంది, మసిల్ సేవ్ అవుతుంది. లేదు మీరు కొంచెం డెఫిసిట్లో పెడదాం అనుకుంటే ఒక 15 to 20% డెఫిసిట్లో పెట్టి స్టార్ట్ చేయండి. మైక్రోస్ అండ్ మైక్రోస్ మెయింటెనెన్స్ అనేది 100% చేయాల్సిందే ఎప్పుడు మసిల్ని సేవ్ చేసుకోవాలనుకుంటే. అలాగే స్ట్రాటజీ నెంబర్ 3 వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు కార్బోహైడ్రేట్స్ని తక్కువ చేయాలి అంటారు, కొంతమంది కార్బోహైడ్రేట్స్ని కట్ చేయాలంటారు. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం ఓవర్గా బిహేవ్ చేసి నేను కార్బ్ని 0, రైస్ మెతుకు ముట్టను, నేను 2 months పెట్టుకున్న టార్గెట్ నిన్న నుంచి రైస్ అసలు తినేది సమస్యలే, తిన్నా 2 months తర్వాత చూడాలి గొప్పలు బిర్యానీలు తింటారు. సో ఎవరు చెప్పారండి రైస్ తినకుండా ఉండాలి అని? ఏ స్ట్రాటజీలో లేదు, ఏ బుక్లో కూడా లేదు. మీరు రైస్ తింటే మీకు సూట్ అవ్వదు, లేదా రైస్ తింటే కొంతమందికి వాటర్ రిటెన్షన్ అవుతుంది, కొంతమంది రైస్ తినడం ఇష్టం లేదు. బట్ కార్బోహైడ్రేట్ సోర్స్ అనేది ప్రీ వర్కౌట్ కానీ పోస్ట్ వర్కౌట్ మీల్లో కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ మసిల్ సస్టైన్ అవ్వాలి అంటే. సో మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ని మీ డైట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోలేదో 100% మసిల్ లాస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు సింపుల్ కార్బ్స్ని యాడ్ చేసుకోలేదు అనుకోండి, అట్లీస్ట్ కాంప్లెక్స్ కార్బ్స్ని యాడ్ చేసుకోండి. అది ఓట్స్ అవ్వచ్చు, లేదంటే కనుక స్వీట్ పొటాటోస్, లేదా రెగ్యులర్ పొటాటోస్ అవ్వచ్చు, లేదా కీన్వా అవ్వచ్చు, మిలెట్స్ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు. కార్బోహైడ్రేట్స్ అనేది మ్యాండేటరీగా మీరు యాడ్ చేసుకోవాల్సిందే, ఐదర్ మీరు మసిల్ బిల్డింగ్లో ఉన్నా, లేదా ఫ్యాట్ లాస్లో ఉన్నా, వెయిట్ లాస్లో ఉన్నా. సో అలాగే మీకు న్యూట్రిషన్ రిలేటెడ్ కానీ, ఫిట్నెస్ రిలేటెడ్ కానీ, ఎటువంటి డౌట్స్ కానీ, సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్, న్యూట్రిషన్ ప్లాన్స్ గురించి ఏ హెల్ప్ కావాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా కాంటాక్ట్ నెంబర్, అలాగే నా మెయిల్ ఐడి, ఎవ్రీథింగ్ డిస్ప్లేలో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ గైస్. థ్యాంక్ యూ. సీ యూ సోన్.